నిరాశ చెందినటువంటి సమయంలోనే మన ఆశగల ప్రాణము తృప్తిపరిచేటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. ఆమేన్. ఆయన మన జీవితాలలో ఒకవేళ మన దృష్టికి, మన ఆలోచన ప్రకారం, లేదా మన మనస్సుకి ఇంకా ఇది అయిపోయింది, ఇంకా ఇది పొర్రపాటున కూడా జరగదు, లేదా ఇది కాదు, ఇంకా అది ఆ పని అయిపోయింది అంటే, మరణము తర్వాత ఇంకా ఎలాగైతే ఏ హోప్, ఏ ఆశ అనేటువంటిది ఉండదో అలాంటి పరిస్థితులు మన జీవితాలలో ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. అది ఒక డబ్బు విషయంలో కానీ, లేదా ఆస్తి విషయంలో కానీ, కుటుంబం యొక్క భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య కలిగే గొడవలలో, కొట్లాటలలో, ఇలా ఎన్నో పరిస్థితులలో చెయ్యి దాటిపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తాం. కానీ ఎన్ని ఉన్నా, ఎన్ని పరిస్థితులైనా అవి ఒకవేళ మన చెయ్యి దాటిపోయినట్టు మనకు అనిపించవచ్చు. కానీ మన జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, అది మన చెయ్యి దాటవచ్చు కానీ దేవుని చెయ్యి ఎప్పటికీ కూడా దాటనే